సుబ్బరాజు సన్ ఆఫ్ యబ్బరాజు 100 ఎకరాల ఆసామి ఈ సామి. అరుగుల మీద కూర్చొని వచ్చిన వాళ్ళని పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. ఓసారి మనం చూస్తే పోలా. అదండి, ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో అరుగులు అలా ఉండేవి. మరి ఇప్పుడు 100 ఎకరాల ఆసాములు అప్పటి అరుగులు కరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఒక్కో ఊర్లో ఎన్ని మండువా లోగిళ్ళు ఉన్నాయి, పెంకుటిళ్ళు ఉన్నాయి వెతుక్కోవాల్సి వస్తుందండి. అప్పటి ఉమ్మడి కుటుంబాల అపురూప కట్టడాలైన మండువా లోగిళ్ళు అరుగులు ఖాళీ ఉండేవి కాదు. వాటన్నిటిని టీవీలు, సెల్ ఫోన్లు భర్తీ చేస్తున్నాయి. అప్పుడు ఖాళీ సమయం వస్తే అమ్మతోనో, పెద్దమ్మతోనో, అమ్మమ్మతోనో, తాతతోనో, బాబాయ్తోనో ముచ్చట్లు చెప్పుకోవచ్చు అనుకునేవారు ఆ తరం వారు. ఇప్పుడు టీవీలో, ఫోన్స్లో ఏ ముచ్చట్లు చూద్దామా అనేలా మారిపోయింది. అప్పుడు అరుగుల మీద కొన్ని ఆటలు ఆడినా అవి జీవితాంతం గుర్తుండిపోయేవి. ఇప్పుడు ఫోన్స్లో కొన్ని 100 ఆటలు ఆడినా అవి ఆ రోజుతోనే మర్చిపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. ఇక అసలు సంగతికి వస్తే ఈ రోజు మనం చూడబోయే గ్రామం ఈడూరు. ఈ ఈడూరు గ్రామం ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య పట్టణమైన విజయవాడకి 134 కిలోమీటర్ల దూరంలోనూ, అదేవిధంగా భీమవరానికి 17 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ ఈడూరు చాలా చిన్న గ్రామం. ఎంత చిన్న గ్రామం అయితేనేం ఎంతో పెద్ద పెద్ద వాళ్ళని రప్పించుకున్న ఘనతున్న గ్రామం ఈ ఈడూరు. ముఖ్యంగా ఈ గ్రామంలో మనం చూస్తున్న విగ్రహం మంతెన సూర్పరాజు గారిది. ఈయన గురించి మనం చెప్పుకోవాలి. ఒకప్పుడు పొలాల మధ్యన ఉన్న ఈ గ్రామానికి అత్తిలి నుంచి భీమవరానికి రోడ్డు వేయడానికి కారణం ఈయనే. అలాగే ఈ గ్రామంలో ఉన్న ఆలయాలకు కానీ, స్కూళ్ళకి కానీ స్థలాలు ఇచ్చి ఈ స్కూళ్ళు, ఆలయాల నిర్మాణానికి కారణం ఈయనే. ఒకప్పుడు 10 మందికి భోజనాలు పెట్టడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి ఆ రోజుల్లోనే ఈయన ఈ గ్రామంలో ఎంతో మందికి భోజనాలు పెట్టడంలో కానీ, అన్న సంతర్పణలో కానీ ఖర్చుకు వెనకాడకుండా ఈ కార్యక్రమాలను తరచుగా జరిపిస్తూ ఉండేవారంట. నమస్తే అండి. ఇప్పుడు ఈడూరు అంటే ఈ మండువా లోగిళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇంకా ఏంటండి ఈడూరు అన్న ఇంకా ఏమన్నా స్పెషాలిటీస్ ఉన్నాయి మీ గ్రామానికి సంబంధించి? మీ ఊరు అంటే మా ఊర్లో ఇలా చూడదగ్గ ఇలా ఉంటాయి కదా. అది ఎంతగా చూడదగ్గ డబ్బు ఉంటే చేసుకుంటానే. ఇప్పుడు ఆయన ఉన్నారు కదా అక్కడ సూర్పరాజు గారు అండి, ఆయన స్టాచ్యూ ఉంది కదా, ఆ విగ్రహం పెట్టారు కదండి సెంటర్. ఆయన ఎవరండి? ఆయన ఇంటికి బాగా ఊరికి అయ్యి పనులు చేయించారంటారు. ఊరు బాగా పనులు చేయించారు. ఎలాగంటే అలాగే ఊరంతా అలా ఉండేది అనమాట ఒకప్పుడు. అందరినీ పోషించాడు. అలా రాజు లేడు ఈ చుట్టుపక్కల. అలాంటి అతను వాళ్ళ ఇంట్లో చెప్తారంటారు ఆయన గురించి ఏమన్నా? అదే వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఎమ్మెల్యేలు తీసుకొచ్చి అది ఆ స్టాచ్యూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తున్నారు. అదే పెట్టాలని పెట్టేసి వాళ్ళే దేవాలయం ఇక్కడ అక్కడ అక్కడ. ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు మామూలు చెల్లిపోయాడు కానీ 2 ఎకరాలు పందిళ్ళు వేసారు మొత్తం భూములు. అసలు ఎంత ఈ రోడ్డు పట్టలేదు. దంచి రోడ్డు, ఈ రోడ్డు ఏంటంటే వ్యవసాయం అంటారు ఎక్కువ ఈ గ్రామంలోనే. చెరువులు 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 కొత్తనేటర్ చెరువులు ఇప్పుడు ఏమన్నా రావట్లేదు. ఎవడోళ్ళు ఆడేకి వస్తున్నాడు అంటే బాగా సంపాదిస్తున్నారనా? సంపాదిస్తున్నారు. మరి మీరేమేయట్లేదా? నా కుర్రాడు చెరువులే. రిటైర్ అయిపోయాను. ఏం జాబ్ ఏం చేశారు? జాబ్ ఏం చేయలేదు. వ్యవసాయం చూడడం, బండి తోలి కూడా 2 గంటల బండి. ఇంక మీరు రెస్ట్ తీసుకున్నారు, అరుగు మీద కూర్చొని వెళ్ళిపోతారు మాట సాయంత్రం అయ్యేసరికి. బాగా కూర్చుని ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి మళ్ళీ వస్తాను వెళ్తాను. అదే రిటైర్డ్ స్టేజ్ లో ఉన్నారు. ఇంకా కోత వచ్చాకేమో మిషన్ ఇచ్చుకుంటారు. మిషన్ ఇచ్చుకుంటారా? కోత మిషన్ వస్తాయి కదా. అవునండి. అవునా? ఓకే. అవునా? 4 మిషన్లు వస్తాను. అవునా? మీరే చేస్తారు?
మళ్ళీ ఆ తర్వాత ఇదివరకు తూర్పు నీకు వచ్చాను. ఇప్పుడు బెంగళూరు తీసుకొస్తున్నాను. ఓకే. ఊడిపిల్ కాదు తక్కువ తీసుకుంటారు కదా, ఆ కాలం గడిచిపోతుంది. ఇంటికి వెళ్ళమంటారా, ఇటు నుంచి వెళ్ళొచ్చు అంటారా, ఇదిలోంచి చేశారని మొత్తం ఊరంతా ఆయన ఎక్కువ అంటారా? అంటే ముగ్గురు అన్నదమ్ములు, పెద్దాయన మా తండ్రి గారు, మీ తండ్రి గారు, రెండాయన చనిపోయారు, మూడేమో ఇస్తున్నారు. ఈ రెండు ఆయన కొంచెం పొలిటికల్ గా ఉండేవారు అంటారండి. పొలిటికల్ సెంటర్ లో బొమ్మది ఉంది, మేము చూసాం ఇప్పుడు. మా తండ్రి తండ్రి ఎక్కువ మంత్రి వారు అంటారు ఇక్కడ. ఇప్పుడు అన్ని వర్ణాలు ఉన్నాయి, మంత్రి ఉంది, రేగేసిన ఉంది, అల్లూరు వాళ్ళు ఉన్నారు, దండోళ్ళు ఉన్నారు. మళ్ళీ మంత్రి రాహులరావు గారు కూడా ఒక ఆయన ఉన్నారు. ఆయన అసలు ఊళ్ళో కొద్ది రాజకీయ ఫస్ట్ లో నాయకుడు. ఆయన ఏంటంటే జిల్లాలో అన్ని చోట్ల తెలుసు. తర్వాత మా సూర్యగారేమో ఇద్దరు కలిసి చేసేవారు. రామారావు గారు వచ్చినా కూడా మీ ఇంటికి వచ్చి వెళ్ళేవారు అంట కదా అత్తమాటలు ఎప్పుడు వచ్చినా కూడా. చంద్రబాబు వాళ్ళు పార్టీ వైడ్ గా వాళ్ళ ఇంటికి వచ్చేవారు. పెద్ద నాయకులు ఇక్కడ లోకల్ గా నేను 80లో పేషెంట్ చేశాను. మన సనత్పేన్ గారు అప్పుడు మన ఉపకృష్ణ గారు ఎక్సైజ్ మినిస్టర్ కదా, ఆయన ఎంపీ గారు బోసు, జిల్లా పరిషత్ చైర్మన్ రవీంద్ర చౌదరి అందరూ మన కొత్తగా వెళ్తా ఉండేవారు. పేషెంట్ కదా అప్పుడు నేను 80లో. అంత క్రితం మా పెద్దండి గారు చూసేవారు. ఆయన ఇద్దరునే ఇటు వచ్చి ఆయన ఏంటంటే 2003లో 2004లో కాలం చేశారు. అక్కడి నుంచి ఆ అబ్బాయి మేము కలిపి చేసుకుంటున్నాం. ప్రస్తుతం కూడా మీరు అన్న ఊర్లోకి సంబంధించి ఏమన్నా? మా అబ్బాయి పేషెంట్ ప్రస్తుతం మీ అబ్బాయి కార్యక్రమాలన్నా ఊరంతా ఇంకా కలుపుగొట్టుగా చేసుకుంటారు. మొత్తం మీద 4 కలిసే ఉంటారు. ఇంకా పాత ఇల్లు కూడా మండువాలోగి ఇల్లు కూడా తక్కువ ఉన్నట్టు ఉన్నాయి. మండువాలోగి మా పెద్ద స్వరపేట అక్కడ ఫస్ట్ తగులుతుంది. ఓకేనండి. తర్వాత ఎక్కువ అది పెంటిల్లే. ఆ రంగారు అబ్బాయినని నేను 73లో జలగంగా వచ్చినప్పుడు పొద్దున ఓపెనింగ్ వచ్చారు. అప్పుడు కట్టుకున్నాం. తర్వాత బాగా చిన్న ఊరండి, అంత 10 క్లబ్లు ఉండవు. కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళ మీద ఆయనైతే మనమైతే రాజకీయంగా కొద్దిగా హౌసింగ్ కట్టడం ఏదో రూపాయి ముందు పెట్టి కొద్దిగా మంచిగా మేము 80లో 600 ఓట్లు ఉంటే ఇప్పుడు 1800 ఓట్లు చేయించాం. 600 ఓట్లు ఉండి చిన్నూరు మాట బాగా చిన్నది. తర్వాత ఏమో కొద్దిగా మంచిగా 14 ఎకరాలు ల్యాండ్ పుచ్చుకుని హౌసింగ్ కట్టించారు. మీరు మీ ఆయంలో ఇద్దరు కలిపండి. ఇప్పుడు కూడా మా అబ్బాయి కూడా మొన్న ఎకరన్నర పుచ్చుకుని అతను కట్టింది. మన ఆయంలోని 5-6 ఎకరాలు కట్టించాం. ఆయన 5-8 ఎకరాలు. అటు గవర్నమెంట్ ఒకవేళ వస్తాం, దాన్ని బట్టి అవసరం. మంత్రి సీతారామరాజు గారు ఇది దోళసాల మాట. అయినా సరే దీన్ని ఇంకా పెంకులు అయ్యి నేయించి ఈ పైన పెంకులతోనే ఈ సాల అయితే ఉంచారు. ఇంక ఈయన దగ్గర కూడా పొంగనూరు ఆవులు అయితే ఉన్నాయి. చూద్దాం ఒకసారి. ఈ ఆవు పాలిస్తుందండి. ఇది శివుడిదండి. ఇది ఓకే. ఇది లాంగ్ పాలిస్తుందా? అంటే పాలు ఎక్కువ ఇస్తాయంటారా మనకి దూడలు సరిపోతాయంటారా? బాగా ఇంట్లో సరిపోతాయండి. మీకు సరదా అంటది. 4 సంవత్సరాలు దూడ మీద ఇచ్చారన్నమాట. దీనికి దీని తల్లి కూడా ఉందన్నమాట. తల్లిని కూడా ఒకసారి. ప్రస్తుతం శివుడిదండి ఇది. 4 నెలలు. 2 పొంగనూరులు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పటికి పొంగనూరు పడ్డది అన్నమాట. ఇప్పుడు చాలా మంది మేపుతున్నారండి. అంటే ఒంగోలులో కూడా బాగుంటాయని ఇంట్లో తిరుగుతుంది. సరదాగా ఉంటుంది అన్నమాట. దీని తల్లిని కూడా వస్తుందా? బాగా స్లాప్ గట్టి స్లాప్ పడుతుంది. ఇదండి ఈ ఇల్లు అంటారు. ఈ తాట ఇల్లు అంటారా? ఓకే. అది ఇప్పుడు సూర్యప్రాజు గారు కూడా అప్పట్లో బాగా ఊర్లో కార్యక్రమాలు అవి చేసేవారు అంట. బాగా అంటే
మామూలుగా వెంకటరావు టైంలో కూడా, ముఖ్యమంత్రి చేసిన టైంలో కూడా అతను వచ్చి అయితే అతను డిన్నర్ చేశారు. తర్వాత ఏమో వీళ్ళందరికీ తర్వాత కారుమూరి కాదు, ఇంకా 2-3 మినిస్టర్లకి చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా డిన్నర్ చేయించారు. ఆ ఓపెనింగ్ కూడా, స్టాచ్యూ ఓపెనింగ్ కూడా ఈ లైన్ వ్యవహారానికి కూడా వేసుకొచ్చింది ఆయన. ఈ విలేజ్ లో చాలా మట్టుకు మండువా లోగిలీలు తీసేశారు. ఇది వచ్చేసరికి సూర్పరాజు గారిది. సూర్పరాజు గారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా. భీమవరం నుంచి ఇలా రోడ్డు రావడానికి కారణం ఆయన అని కూడా చెప్పుకున్నాం. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే వేరే వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ అబ్బాయి అయితే ఇక్కడ లేరు, రాజమండ్రిలో ఉంటున్నారు. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో అయితే చూద్దాం. ఇక ఈ హౌస్ వచ్చేసరికి రోడ్డుకి చేర్చుండడం వల్ల ఈ ఫ్రంట్ ప్లేస్ లో అంతా దుమ్ము పట్టి ఉంది, కానీ లోపలైతే చాలా బాగుంది హౌస్ అయితే. ఈ మండువా లోగిల్లో మనం చెప్పుకోదగ్గవి ఏంటి అంటే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న బీరువాలు అవి కొత్త మోడల్ అయితే ఉన్నాయి మిర్రర్స్ తోటి. ఇక మనం ఇప్పుడు చూస్తున్న ఫోటో వచ్చేసరికి కృష్ణంరాజు గారిది. ఆయన కాలం చేసిన తర్వాత ఈ గ్రామంలో చాలా మంది ఆయన ఫొటోస్ పెట్టుకుని దేవుడి ఫొటోస్ కి, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ ఫొటోస్ కి ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో ఇక కృష్ణంరాజు గారికి కూడా అదే విధంగా చేసుకుంటున్నారంట. ఈయన వచ్చేసరికి మనకి మనం సెంటర్ లో ఈయన స్టాట్యూ అయితే చూసాము, శ్రీ మంతెన సూర్పరాజు గారు. ఇంకా ఈయన గురించి మనం చెప్పుకున్న ఈ గ్రామంలోని భోజనాలు పెట్టించడంలో కానీ, ఎవరైనా ఇటు సైడ్ పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా సరే ఈయన కలవకుండా, ఈయన ఇంటి దగ్గర ఉండకుండా ఎవరు వెళ్ళరంట. ఇక్కడ వచ్చేసరికి అభినందనతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. సార్ ఫోటో నెక్స్ట్ మనం ఇక్కడ చూడొచ్చు, స్వర్గీయ శ్రీ ఉప్పలపాటి కృష్ణంరాజు గారు. ఈయన ఫోటో ఇక్కడ ఎందుకుందని అడిగాను. ఇక ఈ ఫోటో ఇక్కడ ఎందుకుంది అంటే, ఈయన మనం ఎప్పుడైతే ఈయన కాలం చేసిన తర్వాత ఇక్కడ మొత్తం వీళ్ళందరూ కూర్చుని ఈయనకి సంబంధించిన, అంటే ఒకసారి ఆయన్ని మౌనం పాటించి ఆయన జ్ఞాపకార్థంగా ఆయన ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్న చాలా మంది ఇంట్లో పెట్టుకోవడం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఆయన ఒకసారి కృష్ణంరాజు గారిని. నెక్స్ట్ ఒకసారి అంటే మిగతా బెడ్రూమ్స్ లో ఎవరు లేరు, ఈ బెడ్రూమ్ అయితే ఓపెన్ చేసింది, ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా 100 years దాటింది కాబట్టి బీరువాలన్నీ గోడలోకి వస్తాయి. గోడలు ఎందుకంటే చాలా మందంగా ఉంటాయి కాబట్టి. ఈ కలప కూడా చూడొచ్చు ఒకసారి మనం. ఇది హాలు. మనకి సేమ్ మండువా లోగిల్లోంచి బెడ్రూమ్ వచ్చింది. బెడ్రూమ్ నుంచి పొడుగ్గా వసారా అంటారు అనుకుంటా దీన్ని. ఈ పొడుగ్గా వసారా వచ్చింది. ఈ పక్కన దేవుడి గది అయితే ఉంది. ఈ ఫొటోస్ లైటింగ్ లేదు, కరెంట్. హౌస్ బయట లుక్ అయితే చాలా బాగా ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు, ఎదురున్న ఖాళీ ప్లేస్ కానివ్వండి, అలాగే ఇక్కడ నుంచి చూస్తే ఈ హౌస్ గోడలు కానివ్వండి, ఇటుకలు ఇవన్నీ కూడా చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది. అదే విధంగా ఇక్కడ దగ్గరలోనే స్కూల్, అంటే ఇది కూడా సూర్పరాజు గారు కట్టించిన స్కూలే అప్పట్లో. అంటే స్థలం అది ఇవ్వడం ఏంటి, దీంట్లో అన్ని కూడా ఆయనే ముందున్నారు అన్నమాట ఆ స్కూల్ కూడా సంబంధించి. ఈ మండువా లోగి నుంచి అటు బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇటు 2 వసారాలు వచ్చినాయి మండువా లోగికి. ఇది పెద్ద వసారా అనుకుంటా. ఇది దీనికి మళ్ళీ ఏదో క్లోజ్ చేసి దానికి పాత సామాన్లు అవి పెట్టడానికి వాడుతున్నట్టున్నారు. ఈ పక్కన బెడ్రూమ్ చూడొచ్చు మనం. పూసలపాటి అశోక్ గజపతిరాజు గారు, ఆర్థిక శాసనసభ వ్యవహారాలు, చిన్న మొత్తాల పొదుపు వ్యవహార శాఖ మార్చులు, టీడీపీ పోలీ బ్యూరో సభ్యులంట. ఒకసారి ఫోటో చూడొచ్చు, అప్పట్లో అలా ఉండేమో. చాలా బాగుంది ఫోటో అయితే, ఫోటో పాడవకుండా. ఇది బయట సరే. ఈ పక్కన కూడా 2 రూమ్స్ వచ్చినాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది కదా, ఈ స్కూల్ చూడొచ్చు మనం. ఈ స్కూల్ కూడా సైట్ ఈయన ఇచ్చారంట. పక్కనే కనబడుతుంది స్కూల్ అయితే.
రోగులు ఒకటి కనిపించింది, పెంకిలు కొన్ని కనిపించినాయి. ఇంకా ఈ గ్రామంలో అయితే ఇంకా తక్కువ ఉన్నాయి, చాలా మటుకు తీసేసినట్టు ఉన్నారు. ఈ హౌస్ అయితే ఒకటి కనిపిస్తుంది, బాగా ఎత్తులో ఉంది. సార్ నమస్తే సార్. ఈ సున్నంతో కట్టిన ఇల్లు అంటారా? జిలేబీ పాలు ఇసుక మట్టి కలిపి జిలేబీ పాలు ఆయన అన్నారు పూర్వం. ఓకే, అంతే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మండువా కాదు, మామూలు పెంకిటిల్లు మాట. చాలా మంది తీసేస్తారు మరి మీరు అంటే ఇందులో గూడెం గట్టా చేస్తున్నాం. అబ్బాయి అంత జాబులు చేస్తాను, ఇంటికి మా పిల్లలు అంతా గవర్నమెంట్ ఉద్యోగాలండి. అలా శ్రీనాకి వస్తారు అటే అట అందుకని జనం అందరూ వస్తారని ఇలా ఉంచేది. ఆ పక్కన బాగుందండి ఇల్లు కూడా మీకు ఇప్పుడు వచ్చి ప్లాన్ లాగా హాల్ పెద్దగానే ఇప్పుడు కట్టి బిల్డింగ్ గానే ఎంత ఉంటుంది దొద్దగా ఎలాగ కట్టుకున్నారంటే అదే కాపాడు సేవ్ చేయండి. ఓకే, ఇది ఎదురుండి ఏదో చూడడానికి అని కట్టారండి ఇలాగా. దీంట్లో కూడా గదులు ఉంటాయి, గదులు చిన్నగా వాళ్ళు పెద్దగా ఉంటుంది. 4 గదులు ఉంటాయి అంటారా? ఒకసారి లోన్ నుంచి ఇది వచ్చేసరికి అంటే ఒక మండవలోకి ఇల్లు ఉండేది మాట అండి. సేమ్ ఇల్లు, అదేమో డాబా ఉండి అది ఉండడానికి, ఇదేమో రెస్ట్ తీసుకోవడానికి అలా మాట. పైకి ఎక్కి ఇది వరకు వరద 96 వరకు 86 వరకు ఉందన్నమాట అండి. ఇది ఎత్తులో ఉంది కాబట్టి వరద వచ్చి ఉండదండి, దీన్ని టచ్ చేసి ఉండదు. అప్పుడు ప్లానింగ్ ఉండేదేమోనండి అప్పుడు అందరూ అంత ఎత్తులో ఉండాలి. జనం కూడా ఇదిలోకి వచ్చారండి చాలా మంది బాగా. ఇది ఎక్కడ దాకా వచ్చాక అడ్డం వేసారండి ఈ సందర్భంతో వెళ్ళిపోయి. ఓకేనండి, అప్పుడు మీకు తెలుసండి వరద దీన్ని బాగా చిన్నోండి. ఓకేనండి, సరేనండి. కట్టినప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదా, దేంతో కట్టారంటారు? అడుసులోను ఇసుకేసండి, అది ఇది కలిపి జోడ తొక్కించి జిగురు వచ్చేలాగా పెద్దలు చుట్టండి, దాని కీటి కింద పెట్టుకుంటూ కట్టుకొచ్చారండి. అంతే, ఇంకా అంతా పండిటికి పైన అంతా మట్టి తిట్టుకుంటుందండి ఒకటి మట్టి. అది అంతా నిజంగా అది అని పెంకిలీగా వాటర్ తీతే మట్టికి ఇల్లు మొత్తం పడిపోతుంది. పడదండి దిగదా, మేపుకోవడం దిగదు, గోడ మేపుకుంటుంది, అంత గట్టిగా ఉంటుందండి. ఓకే, మరి పైన పెంకు ప్లాస్టింగ్ చేసామండి. చేశారా? లోనంతా మట్టి. అవునండి, ప్లాస్టింగ్ చేసారండి మొత్తం గోడలో. ఓకే, పునాది కూడా బాగా ఎక్కువ అండి, కింద రోజు తీసుకొచ్చారండి. ఇప్పుడే ఒక 4 అడుగులు ఉంటదండి ఇప్పుడు. ఇప్పుడు ఇంతవరకు పూడిందండి. ఓకే, ఇంతకు ముందు అయితే ఇంకా ఎక్కువ. అది ఎలా ఉంది అంతే సేమ్ ఎక్కువ అంత అలాగా. అంటే రోడ్డు అంతవరకు పూడిపోయిందండి ఇప్పుడు అన్నాల నుంచి. ఎవరు వస్తాయి అత్త రోడ్లు అండి. ఓకే, 12 మెట్లండి. 1 2 3 6 మెట్ల కింద ఉందంటే 12 మెట్లు అంటే ఇంకా ఎంత కింద ఉందో చూడు. 12 మెట్లు అనమాట. గ్రామ దేవత ఎవరు? ఆ ముత్యాలమ్మ తల్లి. ముసలం తల్లి వచ్చింది మా కన్న ఊరికన్నా ఆవిడ పెట్టుకున్నారు. మామూలుగా అయితే ఈవిడ గ్రామ దేవత మాట. గ్రామ దేవత అండి అసలు ముత్యాలమ్మ, ఫస్ట్ ముత్యాలమ్మ తల్లి అండి. ఓకే ఓకే. ఇదండి ఈడూరు గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే మీకు నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.